అత్తను చంపిన అల్లుడు మద్యం మత్తులో దారుణం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం కాడమల కాలువలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న అల్లుడు సునీల్ కుటుంబ కలహాల నేపథ్యంలో దారుణానికి పాల్పడ్డాడు. భార్యతో గొడవపడి ఆమెను కత్తితో వెంటాడుతున్న సమయంలో అడ్డుగా వచ్చిన అత్త కళావతిని కత్తితో పొడిచి హత్య చేశాడు. తీవ్రంగా గాయపడిన కళావతి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఏమైందమ్మా ఇంటి దగ్గర? నేను ఇన్నేళ్ళు చంపాలని చూసారు రాత్రి. ఈ పిల్ల తప్పించుకొని ఇద్దరిని చిన్న పిల్లలను తీసుకొని వచ్చింది. ఇదిగానే అనుకున్నాం సార్. అంతే చెల్లెలు కావాలా, మా ఇంటి పక్కల పాపనే చెల్లెలు కావాలి. ఆయన్నే భార్య ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు సార్. అలా భార్య భర్త గొడవడి వాడిని అమ్మిని ఇంటి దగ్గరనే పొరసనికి పోయినాడు. పొరసనికి పోయింటే వీళ్ళ అమ్మ దగ్గరికి ఆత్మరక్షణ కోసం వచ్చింది. అది వచ్చిన పాప వాళ్ళంతా ఇంటి పక్కల వాళ్ళని లేపింటే సరిపోయిండు. సరే వాళ్ళమ్మ దగ్గరికి పోయేసరికి వాళ్ళమ్మ ఎదురుగా పోయి ఏ లంజా నా పిల్లల్ని పంపించామంటే పొద్దున్న వచ్చారు పోనైనా అని గట్టిగా నేను ఏంది లంజా మాట్లాడతానంటే వచ్చారు పోరా అంటే నన్ను వరే అంటావని వచ్చింది సార్. 4 కోట్లు వచ్చినాడు. మేము పోయి అందరం ఇడిపించి వాడిని కొట్టి పంపించినాం. ఆ పిల్లనే వరుసనికి పోయినాడు. ఇంటి దగ్గరనే వరుసనికి పోయింటే ఆ పిల్ల వచ్చింది ఇడికి వాళ్ళమ్మ కాడికి. వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళమ్మ ఇంకా పిల్లని కాపాడని కానీ పిల్లని అడ్డబెట్టి తల్లి ముందు పోయింది. కొట్టనీకి పోయినాడు. పొడిచి దగ్గరికి పోయి పొడిచినట్టు పొడిచి ఇంకా తీర పడిపోయేటప్పుడు మా నన్ను పొడిచినాడమ్మని పడిపోయింది. మేము పోయి అందరం చూస్తాను పొడిచి రక్తం అంతా కారిపోయి పాస్ కూడా పిల్లకి ఏం కాలేదు సార్. ఏం పేరమ్మా అతని పేరు? ఎవరి పేరు సార్? సునీల్ సార్. అట్లా పేరు. ఏం చేస్తుంటాడమ్మా? పెయింటర్ సార్. బిల్డింగ్ లో చేస్తుంటారు సార్. వాళ్ళ భార్య ఏం చేస్తుందమ్మా? వాళ్ళ భార్య ఇంట్లోనే ఉంటారు సార్. ఏం పేరమ్మా? ఇస్తేరా. వాళ్ళ భార్య మొత్తం గొడవ పడుకుంటున్నారు. గొడవ పడి ఇంకా ప్రతిసారి అట్లే జరుగుతానండి. కానీ సార్ అయితే ప్రాణాలు తీసినారు సార్. వాడు భార్య భర్త కొట్లాడుకున్నారు. అమ్మకాడికి వచ్చింది ఆ పిల్ల. ఊరుకుంటా ఉండూరులో ఉంది కాబట్టి తల్లి వచ్చినందుకు అట్లా చేసినారు సార్. సరే మొన్న మాటకు వాడు ఉపయోగించుకొని నన్ను వరే అంటావాను అని కత్తితో వచ్చినాడు. ఇంటికన్నా ఆ పిల్లనే చంపుతారు. ఆ పిల్ల పరువును వచ్చేసింది ఇక్కడికి. మాకు వచ్చింది పోయి నేను ఆటోకి ఎత్తుకొని వచ్చినాను సార్. నమస్తే సార్. మాది కడమల కాలువ మణిత్మకూరు మండలం నంద్యాల జిల్లా సార్. ఇట్లా ఎస్సీ కాలనీలో కళావతి అమ్మ అనే అమ్మాయి మీద వాళ్ళ అల్లుడు సునీల్ అబ్బాయి భార్య భర్త ముందుగా గొడవ పడినారు. భార్య భర్త గొడవ పడి భార్యను నిన్ను చంపుతానని బెదిరించినాడు. బెదిరియడం వలన ఆ పాప ఏం చేసింది, రక్షణగా ఉంటుందని తల్లి దగ్గరికి వచ్చేసింది. రాత్రి 11:30కు తల్లి దగ్గరికి వచ్చినాక తల్లి దగ్గరికి వచ్చి ఇంట్లో తల్లి కూతురు మాట్లాడుకుంటుంటే అమ్మ నన్ను ఇట్లా కొట్టనీకి వచ్చినాడు, ఇట్లా చేసినాడు అంటే సరేలేమ్మా ఇక్కడ ఉండు, నువ్వు నా దగ్గరనే ఉండు, పొద్దున ఓదువులేమ్మా, పొద్దున మాట్లాడుకుందాంలే అని మాట్లాడుకున్నారు. తల్లి కూతురే, అమ్మాయికి భర్త లేడు సార్. తల్లి కూతురు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటుండగానే సునీల్ అబ్బాయి వచ్చినాడు. వచ్చి నా కొడుకును పంపియండి అని అన్నాడు. ఆ కొడుకును పంపియరా అనే దానికల్లా ఒరే నా ఎందుకు వచ్చాదిరా, రాదు పోరా, ఉదయం వచ్చాది అని చెప్పింది తల్లి. ఏంది నన్ను ఒరే అంటావు లంజా నువ్వు అని ఆమెను కలవడానికి పోయినాడు. ఆమె మీదకి గొడవ పడడానికి పోతేనే ఒరే రాదు పోరా, ఇప్పుడు పంపియను పోరా, పొద్దున వచ్చాది పోరా అంటే లేదు లంజా నువ్వు పంపించాల్సిందే, నా కొడుకును పంపి లంజా చంపుతా నిన్నని ఇద్దరు గొడవ పడుకుంటేనే రోడ్డు మీదకి వచ్చేసినారు. రోడ్డు మీదకి వచ్చినాక రాత్రి 11:30 12:45 కల్లా ఆమె మీద గొడవ పడితేనే కొట్టుకుంటేనే ఆమెను పొడిచేసినారు సార్. పొడిచినాడు. 4 కోట్లు పొడిచినాడు. కూతురు ఇడిపించనే కూడా వాడు ఇడసలేదు. ఇంటి పక్కల మేమున్నాం సార్. ఇంటి పక్కల మేము పోయే తాలకే ప్రాణం పాయలో పడిపోయింది పాప. 4 కోట్లు పొడిచినాడు, పడిపోయింది. గిన్నె తనకలాడుతుంది. మేము వెళ్ళే తాలకి మేము ఎత్తుకొని మంచమైన పండేర్చే లోపలనే ప్రాణం పోయింది సార్. మేము వెళ్ళి వాడిని కొట్టడానికి పోతనే కూడా వాడు మాకు ఎదురు ఎక్కువచ్చనే ఉన్నాడు సార్. వాడైతే పక్కకు పోవడం లేదు. మేము కొట్టుకుంటూ పోయినా కూడా మాకు మా ఎదురు ఎక్కువచ్చన్నాడు. వేరే అబ్బాయి దొబ్బుకుంటూ పోయినాడు సార్ అబ్బాయిని. అది సార్ జరిగినది. వాడు ఐటీఐ చేసినాడు సార్. ఐటీఐ చేసినాడు. మామూలుగా ఇప్పుడు పెయింట్ పనికి పోతాడు సార్. పెయింట్ పనికి పోతాడు అబ్బాయి. అది సార్ జరిగినది.
పెళ్ళి వాళ్ళది 5 సంవత్సరాలేమో అవుతుంది సార్. 5 సంవత్సరాలు అవుతుంది అది సార్. మేము పక్కింటి ఆమె సార్, పక్కింటి ఆమె. నా పేరు కుమారి సార్. అవును సార్. ఇప్పుడు తల్లి లేదు, నేను మా అమ్మకాడికి వచ్చి నాటి వాళ్ళు ఇప్పుడు అనాథలు అయిపోయారు సార్. 2 కూతుర్లు 1 కొడుకు. అయితే తండ్రి చనిపోయి గత 7 సంవత్సరాలకు పైన 8 సంవత్సరాలు అవుతుంది. కానీ తల్లి కడమల కాలువలో ఉంటూ పిల్లలను పోషించుకుంటూ, ఈ అమ్మాయిది లవ్ మ్యారేజ్ అయినా బిడ్డను మళ్ళీ చేర్చుకొని వాళ్ళ కాన్పులు చేయడము, వాళ్ళకి బట్టలు పెట్టడం అన్నీ చేస్తూ ఉంది. కానీ తాగుడుకు బానిసైనటువంటి అనిల్ మరి సైకోగా మారడం వల్ల ఈ సంఘటన జరిగింది. మరి దీనికి అంతటికి ఆ అబ్బాయి సైకోగా మారి వాళ్ళ అత్తను చంపడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని, మీడియా వాళ్ళను, పోలీస్ డిపార్ట్మెంట్ కోరడం ఏంటంటే, అబ్బాయికి ఒక లాస్ట్ కూతురు ఉంది, అమ్మాయి ఎన్సీసీ చదువుతుంది. మరి ప్రభుత్వం ఏదైనా ఆ పాపకు ఒక చిన్నపాటి జాబు ఎడ్యుకేషన్ పరంగా ఎన్సీసీ తీసుకుంటుంది, ఇచ్చి ప్రభుత్వం కూడా కాదుకోవాలని నేను ప్రభుత్వాన్ని అట్టి మీడియా వాళ్ళను కోరుకుంటున్నాను. సంఘటన తరచుగా వాళ్ళు గొడవ పడేవాళ్ళు. అమ్మాయికి 2 పిల్లలు. తరచుగా అబ్బాయి తాగి వచ్చి దినచర్యగా పెయింట్ పనికి వెళ్ళి వచ్చిన డబ్బులతో తాగుతూ, అలా 2 భార్యాభర్తలు తాగి వచ్చినావు ఎందుకు, మన పిల్లలు ఉన్నారు ఎట్లా అని చెప్పేసి భార్య అడిగేది. ఆ విధంలో భార్యను కొట్టడం వల్ల, కొడితే తల్లిగారి ఇల్లు పక్క వీధుల్లో ఉంటుంది. అప్పుడు తల్లి దగ్గరికి రక్షణ కోసం వెళ్ళింది. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి పోతే గొడవ పరం కదా అని చెప్పేసి. అయినా అనిల్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి, నా కొడుకు కూతురు, నా పిల్లలు నాకు ఇచ్చే అన్నప్పుడు వాళ్ళ అత్త, నా పిల్లలు ఇవ్వలేను, ఉదయం పంపిస్తాను మాట్లాడదామంటే కూడా వినకుండా ఆ విధంగా అతనితో తెచ్చుకున్నటువంటి కత్తితో పరచడం జరిగింది. ఆ లోపే ఇంటి ఎదురుగా వాళ్ళు కూడా విడిపించడానికి పోయారు. ఆ విడిపించే ప్రయత్నంలో పుల్లయ్య అనే వ్యక్తికి కూడా చేతికి గాయమైంది. మరి ఆ లోపే ఆమెను ఎత్తుకొని మంచం మీద పెట్టడం జరిగింది. తర్వాత ఆటోలో తీసుకోవడం జరిగింది. హాస్పిటల్లో ఏమన్నా కొన ఊపిరిలో కూడా ఏమన్నా ట్రీట్మెంట్ తీస్తే బతుకుతుందని తీసుకురావడం జరిగింది. కానీ మార్గ మధ్యంలోనే అంబులెన్స్లో ఎక్కించేటప్పుడు లోపలికే ఆమె మరణించినట్లు డాక్టర్లు అంబులెన్స్ వారు ధృవీకరించి చెప్పడం జరిగింది. అల్లుడు అవుతుంది. అవును, బిడ్డ మొగుడు, బిడ్డ కూతురు భర్త అబ్బాయి ఉప్పుల అనిల్. పాత గొడవలు ఏం లేదు, మ్యారేజ్ చేసుకుంది, అయినా పిల్లలను కూడా సహకరిస్తుంది, ఆమె కాన్పులు చేస్తుంది. ఎందుకంటే కన్న కూతురు కదా సార్, పోగొట్టుకోలేరు కదా. కాబట్టి ఏదేమైనప్పటికీ వాళ్ళు ఇప్పుడైతే అనాథలయ్యారు. అబ్బా మాట్లాడుతుందా కూతురు? మాట్లాడదా? మైక్ తీసుకొచ్చి వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్